V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. ఈరోజు ప్రెస్ మీట్ తాలూకా ముఖ్య విషయాలు. 2026 ఫిబ్రవరి 23 మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ గురుజార కళాక్షేత్రంలో జరుగుతుందని తెలియజేస్తున్న నిర్వాహకులు. సైన్స్ కరెక్ట్ సరిపోయింది. మరీ ఘోరంగా కొడుతుంది. అలాగే స్పోర్ట్స్ పర్సన్స్ కి, అథ్లెటిక్స్ కి, పాత్రికేయ మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. విశాఖ బాడీ శివ గారు, వైజాగ్ బౌన్సర్స్, షుగర్ బౌన్సర్స్ అధినేత శివ గారికి గ్రాండ్ వెల్కమ్. సభ్యులు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అయినటువంటి మిస్టర్ ఇండియా టి శ్రీనివాస్ గారికి, హెచ్ఆర్ వెల్కమ్ వన్ అండ్ ఆల్. పోస్టర్ లాంచ్ చేసి కూర్చోతున్నాం చీఫ్ గెస్ట్ని. గ్లేర్ కొడుతుంది. ఓకే. ఫెడరేషన్, IBBF ఇండియన్ బాడీ బిల్డర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తాబా కానీ అలాగే ఇంత గ్రాండ్ గా ఏం జరగలేదు నాకు తెలిసి. ఆయన చాలా దృఢ సంకల్పంతో ఛాంపియన్స్ అందరినీ గౌరవిస్తూ సో ఈ ఈవెంట్ ని కండక్ట్ చేస్తున్నారు. ఆల్ ద బెస్ట్ శివ గారు. అలాగే ఈ ప్రెస్ మీట్ ని శ్రీ ప్రోటోకాల్ పక్కన పెట్టి మొట్టమొదటిగా మనకు ముఖ్య అతిథులు శ్రీ లాయర్ సూరిబాబు గారు, అలాగే రవిరెడ్డి గారు, విశాఖ బాడీ బిల్డింగ్ అండ్ ఫిట్నెస్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ రాజారావు గారు, అలాగే సెక్రటరీ కోటిరెడ్డి గారు, అట్లాగే నేషనల్ జడ్జి, అనేకమైన సెలబ్రిటీ కోచ్, విశాఖకు తలమానికమైన మా ఈశ్వర్ గారు, అట్లాగే పెద్దలు చిన్నబాబు గారు, మన కపుల్ సెక్రటరీ బాబీ గారు, ఇట్లాగా అట్లాగే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకు చెందిన నా సహోదరులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మొట్టమొదటిగా ఈ కార్యక్రమంలో చిన్నోళ్ళైనా కూడా వయసులోనే తల వంచి నమస్కారం చేయాల్సింది బౌన్సర్స్ అసోసియేషన్ విశాఖపట్నం సభ్యులకి, అట్లాగే ఈ కార్యక్రమానికి దాత శ్రీ శివ గారు. వయసులో చిన్న అయినా కానీ మనసు చాలా పెద్దది. ఎందుకంటే ఆర్థిక అవసరాలు ఎంత ప్రాముఖ్యత వహిస్తున్నాయో సమకాలీన సమాజంలో మీ అందరికీ తెలిసిందే. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నేనున్నాను ఈ కళని ఆదుకోవడం కోసం అంటూ ముందుకు వచ్చి అత్యధిక పారితోషికం ఇంచుమించుగా 1,70,000 రూపాయలు కేవలం మొదటి 2-3 స్థానాలకి, అలాగే 10 గ్రూపులకి మొదటి 2-3 స్థానాలకి అపారమైన పారితోషికాలతో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటూ కూడా, అంటే ప్రపంచం అంతా కూడా ఆర్థిక మాంద్యంలో ఉన్న పరిస్థితిలో ఇంత దాతృత్వంతో వచ్చిన మొట్టమొదటిసారిగా ది ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ తరఫున సభ్యులందరి తరఫున వారికి శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే
బౌలర్స్ అసోసియేషన్ సభ్యులు చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్కి వచ్చేటికల్లా బౌన్సర్స్ అనగానే టైం అకాలమైన భోజన సదుపాయాలు లేకపోవడం, అకాలంగా తీసుకోవడం వల్ల శరీర సౌష్ఠవం అన్నది అలాగే ఆరోగ్యం తాలూకా ఒక స్తంభం లాంటిది. దీన్ని సమాజంలో ప్రతి ఒక్కరూ పాటించాల్సిన విధిగా పాటించాల్సిన అవసరంగా అనేకమైన జిమ్లు, కోచ్లు నిరంతరం కృషి చేస్తున్నారు. కానీ ఇప్పుడిప్పుడే కోవిడ్ తర్వాత మరింత, అంటే ఇంతకుముందు వరకు కూడా 40 సంవత్సరాలకి ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయకూడదని డాక్టర్ కూడా చెప్పేవారు. కానీ మేము అప్పుడు కూడా బీయింగ్ సైంటిస్ట్, యాక్చువల్గా నా ఆక్వాకల్చర్లో సైంటిస్ట్ కాబట్టి మొదటి నుంచి కూడా చెప్తున్నాం, మజిల్ అంటే మన శరీర కండరంలో లూజ్ అయితే సర్కోపైన వ్యాధులు గురవుతాము, అక్కడి నుంచి అన్ని వ్యాధులు వస్తాయని చెప్పని. సో అందువల్ల ఏంటంటే ఇది ఈ జిమ్లన్నీ కూడా చక్కగా ఈ సర్వీసెస్ పెంపొందించేస్తారు. కానీ యువకులు స్పోర్ట్స్ కోటాలో కానీ లేకపోతే ఉద్యోగాల్లో కానీ లేకపోతే ఏంటంటే వారి తాలూకా భావి జీవితాలను క్రమబద్ధీకరించడం కోసం ఒక వేదిక కావాలి. వాళ్ళు జిమ్లో చేసిన దాన్ని ప్రదర్శించడం కోసం వేదిక కావాలి. అయితే దురదృష్టం ఏంటంటే ఈ వేదికలు అన్నీ కూడా ధనాపార్జనే ముఖ్య ఉద్దేశం ఉన్న సమయంలో ఒక వెలుగు రేఖలా గత 40 సంవత్సరాల నుంచి కూడా ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ కేవలం భారతదేశంలో బాడీ బిల్డర్ని క్రమం తప్పకుండా జూనియర్ విభాగంలో 21 సంవత్సరాల జూనియర్ విభాగంలో జూనియర్ నేషనల్స్, అలాగే పైబడిన సీనియర్ నేషనల్స్ అంటే వెస్ట్ ఇండియా, జూనియర్ వెస్ట్ ఇండియా, అలాగే మిస్టర్ వరల్డ్, సౌత్ ఏషియా పోటీల క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న సంస్థ ఏకైక సంస్థ ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్. దీనికి గతం వరకు ప్రభుత్వ గుర్తింపు ఉండేది. కానీ ఏంటంటే ఈ అల్లరి చిల్లరి సంస్థలు రావడం వల్ల ఏంటంటే ధనాపార్జనే, దీనికి ఒక ఆడిటింగ్, ఒక అకౌంటెన్సీ ఉంటుంది ఖచ్చితంగా ప్రతి అసోసియేషన్ కూడా. మెయింటైన్ చేయకుండా మేము అనుకుంటూ వచ్చి రావడం వల్ల ఏంటంటే క్రీడా ప్రమాణాలు మందగించి క్రీడాకారులు కనుమరుగు పరిస్థితి వస్తున్నాయి. ఈ పరిస్థితి నుంచి నిరంతరం కృషి చేస్తూ మాట్లాడకుండా కేవలం కార్యక్రమాల ద్వారానే తమ పరిధిని విస్తృతం చేసుకుంటున్న సంస్థ ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్. దానికి అనుబంధ సంస్థ అయిన ది ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్, మన ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్, అలాగే వాటికి అనుబంధ సంస్థ మన విశాఖ ఫిట్నెస్ అండ్ బాడీ బిల్డింగ్ ఫిట్నెస్ అసోసియేషన్. సో ఈ పోటీలు నిజంగా మొట్టమొదటి ఏంటంటే క్రీడాకారులకి ఖచ్చితంగా అంటే వచ్చే వాళ్ళందరూ కూడా ఆర్థిక పరిస్థితులతో పోరాడుకుంటూ వస్తారు. ఎందుకంటే వాళ్ళ డైట్ అన్ని కూడా కాస్ట్లీ అయిపోయినాయి. ఇప్పుడు ఒక కోడిగుడ్డు తినాలంటే 7.5 రూపాయలు అయిపోయింది ఈరోజు. సో నేను మిస్టర్ వరల్డ్కి వెళ్ళేటప్పుడు 32 కోడిగుడ్లు తినేవాడిని, ఎగ్ వైట్స్. సో నేను అంతర్జాతీయ క్రీడాకారుని, అలాగే మన ఈశ్వర్ గారు కూడా అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సాధించారు. అలాగే శివశంకర్ గారు, పెద్దలందరూ చాలా మంది ఇక్కడ వైజాగ్ అసోసియేషన్లో మన కోటిరెడ్డి అయితే 2 సార్లు నేషనల్ ఛాంపియన్, గోల్డ్ మెడల్ వేశారు ఆయన. అలాగే రేపు అంతర్జాతీయ పోటీ కూడా వెళ్తున్నారు ఆయన. సో అందువల్ల ఏంటంటే ఈ వైజాగ్ అసోసియేషన్ అనేది క్రీడాకారులు అత్యున్నతమైన క్రీడాకారుల సమాహారం కాబట్టి ప్రతి జడ్జిమెంట్ విషయంలో కానీ ప్రతి విషయంలో నిస్వార్థంగా, ఎందుకంటే ఈ అసోసియేషన్లు ఎవరు కూడా ఎటువంటి ధనాపార్జన కోసం ఏది చేయరు. అలాగే కేవలం క్రీడనే ఒక ప్రామాణికతలు మెయింటైన్ చేయడం కోసం, అలాగే ఉచ్చ స్థాయికి తీసుకెళ్ళడం కోసమే కృషి చేస్తున్న ఏకైక సంస్థ ది ఆంధ్ర బాడీ అసోసియేషన్. అలాగే దీని తాలూకా అధ్యక్షులు శ్రీ స్వామి రమేష్ కుమార్ గారు, ఆయన కూడా మొట్టమొదటి తెలుగు వ్యక్తి జాతీయ స్థాయిలో అధ్యక్షుడు అయ్యారు. అది మనందరం కూడా గర్వించదగ్గ విషయం. సో వారు అనేకమైన కార్యక్రమాలకి అంటే మన స్టేట్ నుంచి మన తెలుగు రెండు తెలుగు మాట్లాడే వ్యక్తులు కానీ లేకపోతే అంటే జాతీయ స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్ళడం కోసం అనేక లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. సో ఈ సంస్థ ధనాపార్జన కోసం ఏర్పాటు చేసిన సంస్థ కాదు. మా జేబులో డబ్బులు మేము ఖర్చు పెట్టుకొని మాకు వేరే వృత్తులు ఉన్నాయి, ధనాపార్జన కోసం మా ప్రొఫెషనల్ నిర్వర్తించుకుంటూ దీని ఒక ప్యాషన్ కింద అలాగే ఒక బాధ్యత కింద చేస్తూ సమాజంలో మంచి విలువలను మెయింటైన్ చేయడం కోసం ఒక సదుద్దేశం ఏర్పడిన సంస్థ ఇది. అట్లాగే ఈ మధ్యకాలంలో ఉద్యోగాలు కోసం వెళ్ళినా కూడా స్పోర్ట్స్ కోటాలు రిజర్వేషన్లు దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఎత్తివేసినా కూడా మొట్టమొదటి అడుగుతుంది అంటే నువ్వు ఏ అసోసియేషన్ వచ్చావు? సో IBBF, ఓకే డన్, నువ్వు పక్కకి వెళ్ళి అంటారు. అంటే అంత క్రెడిబిలిటీ ఉంది IBBFకి. అంటే మనం చేస్తున్న కార్యక్రమాలు కానీ ఎటువంటి ఇది లేకుండా, ఎందుకంటే కేవలం ఒక 500 రూపీస్ 400 రూపీస్ వాళ్ళ తాలూకా నామినల్గా ఒక ట్రంక్ ఫీజు తీసుకుంటూ వాళ్ళకి చక్కటి భోజన సదుపాయాలు, అలాగే వసతి సౌకర్యాలు, అలాగే క్రీడాకారులకి ఏమో ఖచ్చితంగా మంచి అద్భుతమైన అవకాశాలు కల్పిస్తున్న ఏకైక సంస్థ మన టబ్బా IBBF. సో IBBF లో ఈ 3వ తేదీన ఫిబ్రవరి 23వ తేదీన మన విశాఖపట్నంలో
గురజాడ కళాక్షేత్రంలో చక్కటి ప్లేస్ కూడా ఎన్విరాన్మెంట్ కూడా బాగుంటుంది, అక్కడ నిర్వహించబడుతుంది. మార్నింగ్ నుంచి కూడా వేమెంట్ జరుగుతుంది. అంటే బరువులు రాష్ట్ర వ్యాప్తంగా ఇంచుమించు 400 మంది క్రీడాకారులు దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అందులో మిస్టర్ వరల్డ్, మిస్టర్ ఏషియల్ కూడా వెళ్ళిన ఉన్నారు. సో జూనియర్ నేషనల్ ఛాంపియన్లు కూడా ఉన్నారు. చక్కటి బాడీ బిల్డర్లు మన వైజాగ్ వచ్చి శరీర శోషణ ప్రదర్శించే అవకాశం ఇక్కడ ఉంది. కాబట్టి మార్నింగ్ నుంచి కూడా మార్నింగ్ 9 o'clock కూడా బాడీ బిల్డింగ్ కొట్టకుండా మెన్స్ ఫిజిక్ ఉంటుంది. ఇక్కడ 2 వెరైటీస్ ఉంటాయి. బాడీ బిల్డింగ్ లో 10 కేటగిరీలు ఉంటాయి, ఫ్రమ్ 50 kgs to 90 above. అలాగే ఫిజిక్ మోడలింగ్ లో 2 కేటగిరీలు ఉంటాయి, 165 సెంటీమీటర్స్ లోపు, 165 సెంటీమీటర్ పైన హైట్ ఉన్న హైట్ని బట్టి కేటగిరైజ్ చేస్తారు. ఇది 2 రకాలుగా జరుగుతుంది. యాక్చువల్గా ఉమెన్ క్రీడాకారులు కూడా తీసుకొచ్చి ప్రదర్శన ఇప్పిద్దామని చెప్పని మేము ఆలోచిస్తున్నాం. అది కూడా కొంచెం ఈ సఫలీకృతం అయితే ఖచ్చితంగా మంచి లేడీ బాడీ బిల్డర్లు కూడా మన విశాఖపట్నంలో ఆ రోజు డెమాన్స్ట్రేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిందండి. ఆంధ్రప్రదేశ్ వరకే మనం మిస్టర్ ఆంధ్ర డివిజన్ లో వచ్చిన 10 మంది గోల్డ్ మెడల్ వేసిన అందరూ కూడా మళ్ళీ లాస్ట్ ని ఛాంపియన్స్ అవ్వడం కూడా జరుగుతుంది. ఈ 10 మందిలో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఏమో ₹1,00,000 నిజంగా చాలా చేసింది ఏ అసోసియేషన్ కూడా లేదు. ఒక జాతీయ కాంపిటీషన్ తప్పించి ₹1,00,000 ఛాంపియన్ కి, అలాగే సెకండ్ ఛాంపియన్ కి ₹50,000, థర్డ్ ఛాంపియన్ కి ₹10,000, 5,000, తర్వాత రెండో ప్లేస్ 3,000, థర్డ్ ప్లేస్ కి ఏమో 2,000. ఇట్లా ఏంటంటే 3 ప్లేసులు. అలాగే మిగిలిన క్రీడాకారులందరూ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అలాగే మెడల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చక్కటి మంచి అవకాశం ఇది క్రీడాకారుల తాలూకా సామర్థ్యాన్ని. అలాగే రేపు ఈ ప్రదర్శనలోనే ఎన్నికైన మంచి క్రీడాకారుల్ని అంతర్జాతీయ స్థాయిలో ఖచ్చితంగా వాళ్ళకి జాతీయ స్థాయిలో జరిగే కాంపిటీషన్లకి మంచి అవకాశం కల్పించబడుతుంది. కాబట్టి ఆ వేదిక ఇది చేస్తున్నందుకు శివగారికి మరొక పత్రికలు తెలియదు. Ishwar Andy. I'm a soldier, international bodybuilding affiliate, and I do a judge and world-class celebrity wellness consultant. I used to train Mr. Prabhas Garu, Allu Arjun Garu, Anushka Shetty Garu, and Venkatesh Garu, and many more. So what I'm trying to convey is bodybuilding is the mother event of all sports. ఎందుకు బాడీ బిల్డింగ్ చేయాలి అంటే మీరు జీవితంలో ఏ విధమైన క్రీడలోకి వెళ్ళాలన్నా, లేకపోతే జీవితంలో మీరు ఏ విధమైన సంకల్పం చేసుకోవాలన్నా ఫస్ట్ బాడీ బిల్డింగ్ అనేది చేయాలండి. సో మీరందరూ కూడా మీడియా మిత్రులు అండ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎక్సర్సైజ్ చేయాలండి. అండ్ ఇంతకుముందు మనం ఎక్సర్సైజ్ అంటే కొంచెం వాకింగ్ చేస్తున్నానండి, లేకపోతే యోగాకి వెళ్తానండి, లేకపోతే రన్నింగ్ చేస్తానండి అనేవారు. అండ్ యాజ్ ఏ ఇంటర్నేషనల్ కోచ్ అండ్ జడ్జ్ అండ్ యాజ్ ఏ ఇంటర్నేషనల్ సెలబ్రిటీ వెల్నెస్ కన్సల్టెంట్ నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేదంటే మీరు జిమ్లో జాయిన్ అవ్వండి, జిమ్కి వెళ్ళండి. ఎందుకంటే ఈ రోజు రేపు ఏమైందంటే మన ఈ మోడర్న్ సొసైటీలో అందరికీ వెళ్ళి వాక్ చేయడానికి కానీ, లేకపోతే స్పెసిఫిక్గా వెళ్ళి ఒక రకమైన వ్యాయామం చేయడానికి కానీ అవకాశం ఉండట్లేదు, సిటీ బాగా డెవలప్ అయిపోవడం వల్ల. సో జిమ్స్ అన్ని ఏంటంటే ఇది ఇప్పుడు ఎక్సర్సైజ్కి సెంట్రల్ బాడీస్ అయిందండి. సో మీరు అక్కడ జిమ్కి వెళ్ళారంటే అక్కడ సర్టిఫైడ్ కోచెస్ ఉంటారు, వాళ్ళు మీకు గైడ్ చేస్తారు ఏం ఎక్సర్సైజ్ చేయాలి ఏం చేయొద్దని. ఎందుకంటే మనకి ఏంటంటే మేల్స్లోనే ఫిమేల్స్లోనే అబోవ్ 40 వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మజిల్ రేట్ తగ్గిపోతూ ఉంటుందండి బాడీకి. అందరూ డాక్టర్లు కూడా ఏం చెప్తున్నారంటే మజిల్ అనేది మీ అసెట్. మనం బిల్డింగ్లు కట్టామా, పెద్ద పెద్ద మర్సిడీస్ బెంజ్లు BMW కొన్నామా తర్వాత విషయం అండి. ముందు మన బాడీని కాపాడుకోవాలి. సో మన మజిల్ని కాపాడుకోవడమే బాడీని కాపాడుకోవడం. మజిల్ ఉంటేనే బలంగా లోపల ఆర్గన్స్ కానీ మీ బోన్స్ కానీ ప్రాపర్గా వర్క్ అవుతాయి. సో అకార్డింగ్ టు మై నాలెడ్జ్ మీరు జిమ్కి వెళ్ళడం అనేది చాలా మంచి ఏదైనా ఒక అసోసియేషన్ ఇండియాలో ఉంది అంటే అది ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్. సో వీఆర్ ఆల్ ఓల్డెస్ట్. అంటే మనం చెప్తాం కదా పాతోళ్ళు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్తారు కదా. సో మనం పాత అసోసియేషన్ అనమాట మనది. అండ్ ఇప్పటికి కూడా కంటిన్యూస్లీ మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో వరల్డ్ స్టాండర్డ్లో మనం మెడల్స్ తెస్తున్నాం అంటే we are very ethical and we are very genuine. We are not focusing on the money to grab the money through these events అండి. సో we all are the ఎత్తి ఎదిగాము. మేము బాడీ బిల్డర్లు కావడం వల్లే మా గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి. మేము బాడీ బిల్డర్లు కావడం వల్లే మేము ఈరోజు ఇలా ఆర్థికంగా స్థిరంగా ఉన్నాం. కాబట్టి మా నెక్స్ట్ జనరేషన్కి మేము ఏమైనా చేయాలన్న సంకల్పంతో రాజుగారే కానీ మీ అందరూ ఇక్కడ కూర్చుని అందరూ అండి. సో వీఆర్ నాట్ కమింగ్ దిస్ ఫర్ ద పర్సనల్ ఇమేజ్ ఆర్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అండి. సో మేమైనా ఈ ఆర్గనైజేషన్కి ఈ సొసైటీకి చేయాలి అండ్ మేమైనా సొసైటీని కాపాడాలి, లేకపోతే మా ఈవెంట్ మా బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ వాస్ట్ సర్వీస్ ఓరియంటెడ్ యూనిట్ అండి. గుండె ఉంటుంది కదా, అది ప్రతి మనిషి గుండె రకరకాల ఏజ్లో రకరకాల పరిస్థితుల్లో వేరే వేరేగా స్పందిస్తూ ఉంటుందండి.
సో దాన్ని మనం ఎవ్రీ 6 monthsకి ఒకసారి బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలి, హార్ట్ సంబంధించి కానీ ఓవరాల్ బాడీ టెస్ట్లు చేయించుకోవాలి. జిమ్కి వెళ్ళే ముందు కూడా టెస్ట్లు చేయించుకొని డాక్టర్తో పర్మిషన్ తీసుకొని జిమ్ జాయిన్ అవ్వాలి. అండ్ వర్కౌట్స్ చేస్తున్నప్పుడు కూడా ఎంత ఇంటెన్స్ మన బాడీ తీసుకుంటుంది అనేది మీ కోచ్ చెప్తారు. మనం ఎక్కడ యూట్యూబ్లోనో ఏదో చూసి మన సొంత నాలెడ్జ్ వాడి చేసినప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయండి. అండ్ మీరు చెప్పారు ఒక యాక్టర్ ఒక పొలిటీషియన్ కూడా అయిందని. బట్ అంటే బ్రదర్ ఒక 100 కేసులు చూసుకుంటే అండి ఎక్కడో 1-2 కేసులు ఇలా జరుగుతూ ఉంటాయి. హార్ట్ అటాక్ సపోజ్ ఒక 1000 మందికి జరిగింది అనుకోండి లాస్ట్ ఇయర్లో, అందులో 1-2 స్పోర్ట్స్ మెన్స్ ఉంటారండి. ఆ జిమ్కి వెళ్ళొచ్చు, లేకపోతే వేరే యాక్టివిటీ ఏదైనా చేయొచ్చు. మనం ఏంటంటే వాళ్ళ తాలూకా సోషల్ స్టాటస్ని పెట్టి మనం నోట్ చేస్తాం, ఈ పలానా వ్యక్తికి జరిగింది కాబట్టి ఎక్కువ మందికి తెలుస్తుంది. బట్ ఎనీహౌ మీరు చెప్పిన క్వశ్చన్ కరెక్టే. మనం జిమ్కి వెళ్ళే ముందు డాక్టర్తో ఒకసారి సర్టిఫై చేయించుకొని వెళ్తే హెల్ప్ఫుల్ అండి.